అక్కడ మొదలెట్టి చెప్పేసారనుకుంటా ఇట్లవో ఇంకా దగ్గర కలిసినే లేదు. డైరెక్టర్ చేసి 2011లో రిటైర్ అయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నా పేరు టి రాజేందర్. నేను సింగరేణిలో సీనియర్ రిటైర్. నేను మాస్టరాచారి. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో చేసిన 2014లో రిటైర్. టాపిక్ రెలవెంట్ చెప్తున్నాను. ఓకే సరే సార్. మనం 60 నేను మళ్ళీ మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ గారు ఇక్కడ నుంచి మనం passion, this is the right time for us to pursue our passion. That's my point of saying. Nice. And this is the last leg of our life. అవును. ఇవైన తర్వాత ఏముండదు. ఉండదు. కనుక మనకి టైం దగ్గర ఉంది కాబట్టి మన స్పీడ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉండాలి. ఏ దిశలో మన ప్యాషన్ పర్సూట్ చేసే దిశలో. రైట్ థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ఆర్ శ్రీరామ్ కుమార్. నేను పేపర్ You make me look. You got it all inside of you. Feel it to be true. And when you dance, I'm in the groove. You make me look. You make me look. భగవానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో పనిచేసి నేటివ్ ప్లేస్ వచ్చి శంకరపట్నం మండలం. ప్రొఫెసర్ వి భద్రయ్య ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్ రిటైర్ అయ్యారు 2014లో. ముగ్గురు పిల్లలు, ముగ్గురు అమెరికాలో ఉన్నారు. రెండవది ఇంపార్టెంట్ ఏంటంటే కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో రిజిస్టర్గా పనిచేసి అనుకుంటున్నాను. తర్వాత డిపార్ట్మెంట్కి రిటైర్ అయ్యారు. నా పేరు దేవేంద్రరావు. నేను రిటైర్డ్ అయిన డైటీషియన్. ఈ సర్టిఫికేట్ కరీంనగర్. నమస్కారం సార్, మిత్రులందరికీ నమస్కారం. 50 సంవత్సరాల తర్వాత ఇట్లా మిత్రులను కలుసుకోవడం అనేది అత్యుద్భుతమైనటువంటి అనుభవం నేను అనుకున్నాను. మ్యారేజ్ కన్నా, ఫ్రెండ్షిప్ కన్నా, ఇంటికన్నా గుడ్ మెమరీస్ అనేది లైఫ్లో ఉండేది నా అభిప్రాయం. నా పేరు వాసు. వాసుజీ అని చెప్తున్నాను. నా పేరు జీ వాసు, అందరికీ వాసుజీ అని చెప్తున్నాను. సో నేను వేరియస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోనే 40 years పనిచేసి వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో 2021 దాకా పనిచేశాను. సో 21తో ఆఫ్టర్ కరోనా రిటైర్మెంట్ అయినా ఐఎమ్ టేకింగ్ ఏ ప్రొఫెషనల్ యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్. రామ్మోహన్ రావు గారితో కలిసి నేను కూడా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాను. సో వెరీ గ్లాడ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ. సార్ నేను రామ్మోహన్ నగిలే మగర్ సబ్సె నుంచి అవుతాము. ఇవన్నీ నమ్మడం కూడా మేము ముగ్గురు ఆడ్ మెంబర్. 3 అనేది ఆడ్ మెంబర్. 1, 2, 3 వీఆర్ ఆడ్ ఇన్ ద సెన్స్ వీఆర్ నాట్ ద ఫార్మ్ ఆఫ్ ద గ్రూప్ దట్ వాస్ ఇన్వైటెడ్ as the what you call childhood friends of Sri Hari. That is one thing.
I'm a retired chief manager from Indian Bank, and I have been a faculty in the training system of the bank for 4 years. 2 years Chennaiలో, 2 years విజయవాడలో లోకల్ కాలేజ్కి ఇన్ఛార్జ్గా. రిటైర్మెంట్ తర్వాత మన టాపిక్ ఏంటి ఈ రోజుకి? రిటైర్మెంట్ తర్వాత లైఫ్ సజావుగా ఉండాలంటే మనకి ఒక 30-40 ఇయర్స్ లెంత్ సర్వీస్ చేస్తాము. సర్వీస్ చేసే కాలంలో కొంత జీవితము కుటుంబానికి అంకితము, ఎక్కువ జీవితము జీవితానికి అంకితము, అంటే వర్క్కి. అందుకని మన ప్యాషన్ దబాయింపబడి ఉంటుంది లోకల్ భాషలో. మీరు ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మీరు అది చెప్పండి. ఇంట్రొడక్షన్ నారాయణ శర్మ. నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జాయింట్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను 2017. నా స్వస్థలం సిద్దిపేట. ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ అల్వాల్లో ఉంటున్నాను. అయితే సంక్షిప్తంగా రిటైర్ అయినాక ఏదో ఒక వ్యాపకం చేయాలి కాబట్టి భగవద్గీత జ్ఞానయజ్ఞ సప్తాహాలు చేయిస్తున్నాను. నేను ప్రస్తుతం 108 లక్ష్యంగా పెట్టుకున్నాను. 5 పూర్తయినాయి కరోనా కంటే ముందు. ప్రీ కరోనా, పోస్ట్ కరోనా. మిగిలిన 103 చేయాలని లక్ష్యంగా ఉన్నాను. ఎప్పుడన్నా కానీ ఎన్నడన్నా కానీ ఏ జన్మలనన్నా కానీ భగవన్ నిర్ణయాలతో తెలిసిన మీ అందరికీ థ్యాంక్స్. వస్తువు మనము ఇంకా అనేది వీసాలు పదార్థాలు తక్కువనే అయినా కూడా రిటైర్ అయిన నుంచే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా వీడియోలో చూస్తుంటారు, పత్రికల్లో కానీ అయితే డిజిటల్ రిటైర్ అయిన ఒక మన్మత్తులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత నాకు ఉద్యోగంలో ఉన్నటువంటి గౌరవము ఆఫీసుకు పోతే ఉండదు. I made it a point not to revisit my bank after my retirement. చాలా అవసరం ఉంటే తప్ప నేను బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎనీథింగ్ యూ కెన్ యూజ్ యువర్ క్రెడిట్ కార్డ్ అండ్ యూజ్ ట్రాన్సాక్షన్ చేసుకో. అంటే మనం పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరో రిటైర్ అయిన తర్వాత ఒకే ఉండదు. ఈ రిటైర్మెంట్ ఆల్సో చాలా మంచివాడు సంపన్నంలో వాళ్ళకి సహజంగా మంచి కుటుంబం కూడా పలకరించవచ్చు. అదే సో మనిషి షుడ్ నాట్ నెవర్ క్రేవ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, యూ రెస్పెక్ట్ అదర్స్ అండ్ డోంట్ లుక్ ఫర్ ఎనీ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. మరి అక్కడ గౌరవం ఎన్ఎంఏగా అపాయింట్ అయినా 92లో డిప్యూటీ పిఎంఓగా ప్రమోషన్ నిర్మాణం. ఫస్ట్ అపాయింట్మెంట్ మంచిర్యాల. లాస్ట్ సర్వీస్ కరీంనగర్. ఐజెడ్ పిఎంఓ రిటైర్ అయ్యాను. నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు. పెద్దవారికి 2 కొడుకులు, రెండోవారికి 2 బిడ్డలు, మూడోవారికి 2 కొడుకులు. దిస్ ఇస్ మై హిస్టరీ. థ్యాంక్ యూ. సో we are a combination. As an individual, we are a combination of we వస్తువు. We are a వస్తువు. మనం ఆ బాల్కనీ నుంచి ఒక వస్తువుని కిందేస్తే గ్లాస్ కిందేస్తే బాగా పడ్డాను సార్. జీవితంలో ఎప్పుడు పడినా ఏడుస్తూ ఉంటాను సార్. ఫోటోలో బాగా పడితే నవ్వుతూ ఉంటాం. ఆయన ఆస్థాన ఫోటోగ్రాఫర్ క్వాలిటేటివ్. ఏమో ఎన్ని వస్తాయో తెలుస్తలేదు. ఎన్ని వచ్చునో ఎన్ని రాకపోవు. అన్నీ వస్తాయి. వచ్చాయా? వాసు గారికి పెద్ద మనిషి ఇక్కడ మీద ఎన్నమెట్రీ ఓకే ఓకే. దీంట్లో ఇది బాగుంది. తప్పుని పాడతాడు రాజేంద్ర పాడతాడు.
దాన్ని ఆ కృష్ణ తీసుకుంటుంది మంచిగా నీకు వచ్చేసి ఫోటోస్ మీరు ఎలా ఆడారు గైడెన్స్ ఉస్మానియాలో ఉన్నాడు. అప్పుడు అది కూడా ఉస్మానియాలో కానీ బట్ అది పీజీ సెంటర్ కదా వరంగల్. సో అక్కడికి పోయి నేను చదువుకునే అవును అనేవాడు. అట్లా రాష్ట్రపతి జాబ్ లాగా ఏది ఒంటికి ఎలాంటి కష్టం సెలెక్ట్ కావడం జరిగింది.
ఇదిగో అక్కడ మొదలెట్టి తెచ్చుకుంటా ఇది డబ్బు ఇంకా దగ్గరికి వచ్చినాయి లేదు